పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఇవాళ గాంధీ భవన్లో జరగనుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ఈ మీటింగ్ కు హాజరు కానుండటంతో అందరి దృష్టి ఆమెపైన పడితే సమావేశానికి మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు హాజరు కానున్నారు. ఇందులో జాతీయ, రాష్ట్ర రాజకీయాలు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ నియమితులైన తర్వాత నిర్వహించనున్న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం పార్టీ పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కులగణన సర్వే నివేదిక, బీసీ రిజర్వేషన్లు, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టనుండడం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణం, కాంగ్రెస్ ఎన్నికల హామీలు వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇవాళ గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది. ఇక ముఖ్యంగా ఏ అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది? రైట్ భాగ్యశ్రీ, ఇవాళ గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పీఏసీ, పీఈసీ సభ్యులు, వీరితో పాటుగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, అలాగే టీపీసీసీ ఉపాధ్యక్షులు, పార్టీ అధికార ప్రతినిధులు, అలాగే జనరల్ సెక్రటరీలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. వీరితో పాటుగానే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, అలాగే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైనటువంటి అభ్యర్థులు సైతం ఈ సమావేశానికి హాజరవుతారు. ప్రధానంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, అలాగే నూతనంగా ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నటువంటి మీనాక్షి నటరాజన్ తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశానికి ప్రాధాన్యత సంతరిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో అటు పార్టీకి సంబంధించినటువంటి పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన, వీటితో పాటుగానే త్వరలో చేయాల్సినటువంటి పదవులతో పాటుగానే పార్టీ బలోపేతం అంశానికి సంబంధించి కూడా ఇందులో ప్రధానంగా చర్చ చేయనున్నారు. అంతేకాకుండా తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులతో పాటుగానే జాతీయ రాజకీయాలపైన కూడా చర్చ చేయనున్నారు. ఓవరాల్ గా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాలు, అటు కులగణన అంశం కావచ్చు, వాటితో పాటుగానే ఎస్సీ వర్గీకరణ తీర్మానాలు, 2 తీర్మానాలు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, త్వరలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అటు రిపోర్ట్ ఆధారంగా బీసీ రిజర్వేషన్ పెంపు, స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ పెంపు, వాటితో పాటుగానే విద్యా ఉపాధి అవకాశాల్లో సైతం బీసీ పెంపు అంశానికి సంబంధించి ఒక బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలనేటటువంటి భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఓవరాల్ గా ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మొదటగా ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి మీనాక్షి నటరాజన్ ను సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే మంత్రులు, డిప్యూటీ సీఎం పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలు కూడా పరిచయ కార్యక్రమం చేసుకుంటారు. ఆ తరువాత పార్టీకి సంబంధించినటువంటి కీలక అంశాలను, అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను, విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అంశం మీద మీనాక్షి నటరాజన్ ఇవాళ దిశానిర్దేశం చేయనున్నారని చెప్పుకోవాలి. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాజు.